చేయని నేరానికి పోలీసులు తాడుడిగి ప్రయోగించారు. ఇప్పుడు ఆ యువకుడు ఇటు నడవరాని పరిస్థితి లోపల చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. జై భీమ్ సినిమా లోపల ఇటు చేయని నేరానికి పోలీసులు తాడుడిగిరి ప్రయోగించడంతో ఏదైతే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళినటువంటి సినిమా దృశ్యాలు చూసాము. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ వెలిశాల గ్రామానికి చెందినటువంటి ఇతని పైన పోలీసులు అయితే చిత్రహింసలు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఆ రోజు మిమ్మల్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు, ఏమైంది అసలు ఆ రోజు? నేను ఇక్కడ పండుకున్నా, మా భార్య పిల్లల పక్క పండు అనుకున్నా. 4 గంటలకు వచ్చి అది తీసుకపోయారు. 4 వచ్చారు. లేవంగానే కదా ఎత్తుకపోయారు, వాళ్ళు వేసారు. ఆగురు సార్ ఎందుకు సార్ అన్నా కానీ ఏది చెప్పలే. చక్కగా కారు దమ్ముకొని పోయింది. రామాడు పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఆడికి వెళ్ళి కారు మారి తీసుకెళ్ళారు. చికెన్ చేసింది కాక కొడతాను అది ఇక కొట్టే కారణం చెప్పలేదు. కొట్టుపుడుతో చంపారు, మొద్దుకేసారు. ఓ నైట్ అంతా అన్ననే ఉంచారు. మళ్ళీ 12 తారీఖు నాడు రామాడుకు తీసుకెళ్ళారు. కోటింగ్ బాగా అయింది. నాకు చెప్పలే. పండుకున్న మాల్లుడు వచ్చేదాకా అన్ననే పండుకున్న మాల్లుడు వచ్చి అయితే 10:30 పంపించారు. మళ్ళీ పొద్దున పోతే మళ్ళీ జ్వరం వచ్చి మళ్ళీ ఉన్నా. మళ్ళీ మధ్యాహ్నం ఓ రోజు మళ్ళీ ఒక రోజు పిలిచారు. పిలిస్తే మళ్ళీ కోటింగ్ ఇచ్చారు. ఆ రోజు చెప్పిన ఎందుకు పోలీసులు ఎందుకు కొడుతురు నన్ను అని మీరు ఏం అడగలేదా? అడిగినా చెప్తలేరు సార్ వాళ్ళు. ఏం చెప్పలేదు. రమ్మానుడు కొట్టుడు పంపించుడు, రమ్మానుడు కొట్టుడు పంపించుడు. లాస్ట్ కోటింగ్ నాడు ఈ ఊరు రాబోస్ కొడుకు అయినట్టయినా ముస్లిం ఆయన ఉన్నాడు అక్కడ. దూదెకులలు షాబద్దు భయాడు ఉన్నాడు. లాస్ట్ కోటింగ్ నాడు కొట్టినాడు. అప్పుడు అనేది ఏర్పడ్డది. చిత్ర పెట్టుకోడు 8 మంది కూర్చొని కొట్టినాక లాస్ట్కు తీసినా అన్న. ఇక నాకు అప్పటికే సోయి తప్పిపోతున్నా. గొర్రె దొంగతనం చేసినామని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి ఒప్పుకోమని చిత్రహితలు పెట్టారు. ఇటు కరెంట్ పెట్టుడు, ఇటు సురుగు మన పుస్తలు చూపిస్తుడు. ఇక ఎస్ఐ వచ్చి తాపుకొచ్చరే పొట్టుపడి చంపాడు. ఈ బయట దెబ్బలు అయితే ఏర్పడతాయని మొత్తం కాలైన కూర్చొని కొట్టారు. ఎక్కడైతే ఈ బయట కొడితే ఏర్పడు 4 సార్లు కొట్టారు. లాస్ట్ నాడు కోటింగ్ నాడు బయట ఏర్పడితేనే కాలమైనా ఇట్లా కాలు కట్టేసి ఆడు బొరవకలం అనేది 8 మంది లైన్ కొద్ది కూర్చొని కొట్టారు సార్. ఇది మొత్తానికైతే దాదాపుగా ఒక 4 సార్లు కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. చేయని నేరానికి ఒప్పుకోవాలని చెప్పి అయితే అంటే ఓ గ్రామం లోపల ఒక గొర్రె దొంగతనం చేసినామని చెప్పి ఆ నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి అయితే కనకయ్యను చాలా చిత్రహింసలు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వారం రోజుల పాటు కూడా కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక హాస్పిటల్ లోపల ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇటు నడవరాని పరిస్థితి ఉన్నది. నడుస్తున్నావు ఇప్పుడు? ఎట్లా ఉంది? అంతే. ఎటు పోయినా మా భార్య బాత్రూమ్ వరకు పోతున్నా. చిన్న ఇంట్లో అయినా ఇన్న అనుకుంటున్నా సార్. ఎట్లేదు, ఎటు పోతలేదు. ఇప్పుడు హైదరాబాద్ పోయారు, అక్కడ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు కదా, ఏమన్నారు వాళ్ళు? మా భార్య న్యాయం చేస్తాం పో అన్నారు. ఇప్పుడు కనకయ్య ప్రస్తుతం అయితే తన భార్య యొక్క సహాయంతోనే బయటకు వెళ్ళాలంటే ఇటు భార్య యొక్క సహాయమే తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కనకయ్య భార్య ఉన్నది. అసలు ఏమైందమ్మా ఆ రోజు? ఏమైంది? ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు? ఎందుకు తీసుకుపోయారు? సార్ మేము పండుకున్నాం సార్. ఇక్కడ పండుకున్నాం మేమందరం. మా పక్కలకెళ్ళి తీసుకొని పోయారు సార్. అసలు వాళ్ళు ఇవ్వాలని కూడా మేము గుర్తుపట్టలేదు. సీల్ డ్రెస్ మీద వచ్చారు. అయితే జీపు చూసినాక మాకు వాళ్ళని తెలిసింది. అన్నాక సార్ ఏమైంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఏం కారణం సార్, ఎందుకు తోలుకోవచ్చు సార్ అంటే నోర్మి పోలీస్ స్టేషన్కి రా అని అన్నాక ఈయన తీసుకొని పోయారు సార్. తీసుకుపోయినాక ఇక్కడ పెద్ద మనుషుల దగ్గరికి పోతే ఎవరు మాకు తెలియదు, మాకేం తెలియదు, మీరే ఓర్రి అక్కడికి పోతే మీకు తెలుస్తుంది, ఏమొచ్చట ఎవరు పెట్టింది అన్నది తెలుస్తుంది అని అన్నారు సార్. అన్నాక మేము 10-11 వరకు పోయినాం సార్. పోయేసరికి నేను ఆల్రెడీ వరకే కొట్టిర్రు, బయటకు తీసుకొచ్చిర్రు సార్. అయితే మమ్మల్ని చూసి ఈయన మా వాళ్ళు వస్తుర్రు అని ఈయన అడిగిండు. ఈయన అడిగినాక ఆపిర్రు, మమ్మల్ని చూసి బండి ఆపిర్రు. బండి ఆపినాక సార్ ఏమైంది సార్, ఎందుకు తీసుకొచ్చారు సార్, ఎవరు పెట్టారు సార్, కారణం ఏం తప్పు చేసిన తోలుకొచ్చారు సార్ అని అడిగితే అమ్మ ఏం లేదు, మాట్లాడడానికి తీసుకుపోతున్నాం, మళ్ళీ మధ్యాహ్నం రారి తోలుకోవర్రి, ఏం లేదా అని చెప్పారు పోలీసు వాళ్ళు. చెప్పినాక అంతే కావచ్చు అని మేము సాయంత్రం దాకున్నాం సార్. 6 దాకా ఉన్నాం. ఆ సార్ ఇక రాలేరు. ఇక మేము సపరేట్ ఇంటికి వచ్చినాం. తిండి లేదు, తీకాలం లేదు సార్ మాకు. ఇక ఈయన తీసుకుపోయేది ఇక మాకు అడ్రస్ కూడా తెలియదు సార్. సార్ 11 తారీఖు నాడు తీసుకుపోయారు. మళ్ళీ
తెల్లారి మళ్ళీ నైట్ 10 గంటలకు మా అల్లునికి ఫోన్ చేసి తీసుకుపోదురారా అని ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు సార్. మా అల్లుడు అప్పుడు తోలుకొచ్చిండు. ఈయన బాగా కొట్టిరాడు సార్. ఇక కొట్టినాక మళ్ళీ తెల్లారి తీసుకొని రా అన్నాక మళ్ళీ తీసుకుపోయారు. అంటే ఆ రోజు ఇప్పుడు రాత్రి 11 గంటలకు పడగొట్టినటువంటి పరిస్థితి లోపల ఎట్లున్నాడు, అంటే మీ ఆయన పరిస్థితి ఎట్లున్నాడు? ఈయన ఇక నడవలేకపోయాడు సార్, మొత్తం కూలివాడిపోయిండు. బల్మీట్కి మా అల్లుడికి మేము చీకట్లో ఏం పోవాలని బండి మీద తోలుకొచ్చి కథ పడేసి ఇంటికాడ తోలేసిండ్రు. ఇక ఆయన ఇక లేవకుండా అయిపోయింది సార్, మొత్తం సాతన కాకుండా అయిపోయింది. ఇక మస్తు ఏడ్చాం సార్ మేము. మాకు ఎవ్వరు లేరు, మాకు లేనిపోని నిందల మీద పెట్టి గొర్రెలు దొంగతనం చేసి అని ఒప్పుకోమని ఎట్లా కొట్టుడు న్యాయమేనా, ఇట్లా ఎందుకు ఇట్లా వేసిండు, అయినా అసలు తప్పు వేయడు, ఎంత చిన్న తప్పు అయినా మాకు చెప్తాడు, ఇంత పెద్ద తప్పు వేసినంటే మాకు నమ్మకం లేదు, ఇట్లా ఎట్లా చేసిర్రు ఎవ్వరు చేసిర్రు అని అన్నా కూడా మాకు ఎవ్వరు చెప్పలేదు సార్. మళ్ళీ తర్వాత తెలిసింది 26 తారీఖు నాడు మళ్ళీ 4 గంటలకు తీసుకుపోయి మళ్ళీ కొట్టిరాడు సార్. అంటే మళ్ళీ ఎందుకు తప్పు ఒప్పుకోమని చెప్పి తప్పు ఒప్పుకోమని గొర్రెలు దొంగతనం చేసినవని ఒప్పుకోరా అని ఓసారి వచ్చి అడుగుడట, ఒప్పుకోరా అని ఇంకోసారి వచ్చి అడుగుడట, ఒప్పుకోరా బతికిపోతావు, ఎందుకురా దెబ్బలు తిని చచ్చిపోతావారా అని ఓసారి అనుడట, ఒప్పుకోరా ఒప్పుకో అని కరెంటు షాకులు పెట్టుకుంటా 8 మంది సార్లు కొట్టిరట సార్. కూర్చుండి పైన బోరుబక్కల వండబెట్టి కొట్టిరట సార్. ఇప్పుడు కరిమారు హాస్పిటల్ లోపల ఉన్నారు కదా, ఎన్ని రోజులు ఉన్నారు? 5 రోజులు ఉన్నాం సార్, 5 రోజులు ఉన్నాం. ట్రీట్మెంట్ ఇచ్చిర్రు వాళ్ళు సార్లు, గ్లూకోజ్ పెట్టిర్రు, మందులు రాసి ఇచ్చిర్రు, సూదులు వేసిర్రు. ఇక 5 రోజులు ఉన్నాం సార్. హైదరాబాద్ పోయారు, మానవ హక్కుల సంఘం కలిశారు, న్యాయం చేయాలని అన్నారు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చేస్తాం అమ్మ, న్యాయం చేస్తాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం మేము అని అన్నారు. అన్నాక సార్ మాకు మేము లేని వాళ్ళం సార్, మేము ఈ పూట వేసుకుంటే తిన్నట్టు సార్, మాకు ఆయన పరిస్థితి అలా ఉంది, మాకు ఏం లేదు సారు, మాకు మా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది సార్ అని అంటే, అమ్మ మీరు బాధపడకూరు, మీకు న్యాయం చేస్తామని అన్నారు సార్. ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు? మొత్తం న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి మాకు. మాకు ఏ కేసు లేకుండా, మాకు ఆయన మీద మాకు ఏం లేదు సారు, కేసు కొట్టేయాలి. ఏం లేవు సారు, ఏ కేసులు లేవు. ఇప్పుడు మేము కట్టం చేసుకొని తినేటోళ్ళం, మాకు ఏ కేసులు ఎందుకు సార్, మాకు మేము చేసుకుని తిన్నట్టు లేకపోతే లేదు మా బతుకు. ఇప్పుడు ఈయనను పట్టుకొని నెల రోజుల నుంచి పట్టుకొని ఉంటున్నాం సార్. మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటున్నాం సార్ మేము. మాకేం లేదు, ఇల్లు లేదు, మాకు ఏ జాగ లేదు, భూమి లేదు, ఏం లేదు. ఈ పూట కైకిలు చేసుకుంటేనే మేము తిన్నట్టు లేకపోతే లేదు మా పరిస్థితి. ఇది మొత్తానికైతే గత నెల రోజుల నుంచి కూడా కనకయ్య భార్య కనకయ్యను పట్టుకొని ఉంటుంది, పనికి పోకపోవడం ఇటు. ఎందుకంటే కనకయ్య కనీసం ఇటు నడవరాని పరిస్థితి లోపల ఉన్నాడు, బయటకు తీసుకెళ్ళాలంటే ఆమె సహాయం అవసరం కాబట్టి ఖచ్చితంగా 15 రోజుల నుంచి కూడా తను ఎటు పనికి వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి తమకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే ఆ బాధితులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వెలిచాల నుండి. For more videos like this, subscribe Big TV channel.